నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమంలో రెండు చక్కటి సాత్వికమైన వంటకాలు, చక్కటి సాత్వికమైన కంచు పాత్రల్లో మీ అందరి కోసం రెడీగా ఉన్నాయండి. సో చాలా వీడియోస్లో నేను చెప్తూ ఉంటాను, కంచు పాత్రలు వాడండి, చాలా చాలా హెల్దీ అని చెప్పి. కొంతమంది ఏంటి అంటే కంచు పాత్రలు బరువుగా ఉంటాయని, ఐరన్ పాత్రలు కూడా బరువుగా ఉంటాయని అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ వీటిలో వంటలు చేసుకోవడం వల్ల ఆరోగ్యము అలాగే మంచి టేస్ట్ అండి. ఇప్పుడు మనం 4 ముద్దలు దేనికి, మనం కష్టపడేది దేనికి? చక్కగా కడుపు నిండా టేస్టీగా తినడానికి. కడుపు నిండా అనేది పక్కన పెట్టిద్దాం, ఎందుకంటే ఈ జనరేషన్లో కడుపు నిండా తినడం అనేది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. టేస్టీగా మనం తినే ఒక చిన్న ముద్ద అయినా కూడా టేస్టీగా ఉండాలి అని. ఖచ్చితంగా మీరు ఐరన్ పాత్రల్లో, కంచు పాత్రల్లో వంట చేసుకుంటే మీ వంట రుచి చాలా చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అది మీరు చేశాక మీరే ఒప్పుకుంటారు. ఓకే, సో అందుకే అంటే అమృతంలో వంటలు ఎందుకు అంత అద్భుతంగా వస్తాయి సింపుల్గా చేసుకున్నా కూడా అంటే వాటికి అదే రీజన్ అనమాట. సో అంటే మన పెద్దవాళ్ళు పూర్వీకులు చేసేవి కొన్ని, దానికి ఖచ్చితంగా ఏదో ఒక అర్థం ఉంటుంది. మనం దాన్ని కొట్టి పడేసేటట్టుగా అస్సలు ఉండదు. అందుకే పెద్దవాళ్ళ మాట చద్దన్నం మూట అంటారు. సో ఈ రోజు మన అమృతం కార్యక్రమంలో చక్కటి వంటతో మొదలు పెట్టిద్దాం. మరి నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? రాగి తోటకూర ఆవిరి ఉండలు. రాగి తోటకూర కాంబినేషన్లో మనం ఆవిరి ఉండలు తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి తోటకూర ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, తోటకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, రాగి పిండిని 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. రాగి తోటకూర ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. తోటకూర అంటే ముఖ్యంగా ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాడలతో పాటు కూడా పప్పులో వేసుకుంటూ ఉంటారు. అంటే కాడల్ని ఎవరు కూడా దాన్ని వేస్ట్గా పడేయకూడదు కూడా, ఎందుకంటే దాంట్లో మంచి ఫైబర్ అలాగే విటమిన్స్, ప్రోటీన్స్ ఇవన్నీ అధికంగా ఉన్నటువంటి ఒక కూర ఏదంటే తోటకూర. అలాగే రాగి పిండి కాంబినేషన్. ఈరోజు రాగి పిండి కూడా మనకు ఎముకల్ని దృఢపరిచే విషయంలో మంచి కాల్షియం కంటెంట్ కాబట్టి పిల్లలకు, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. అండ్ జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఒక చిన్న ప్రాసెస్ ఉందన్నమాట ఇక్కడ. ఓవరాల్గా ప్రాసెస్ 80% ప్రాసెస్ అంతా కూడా ఒక బాండీలో జరుగుతుంది. దాని తర్వాత మనం ఆవిరికి ఉండలు అన్నాం కదా, ఆ తర్వాత మనం ఆవిరి పాత్రలోకి వేసుకుందాం. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫస్ట్ బాండీలోనే మనకి 80% ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకున్నాం కాబట్టి కాస్త నెయ్యి వేసేసుకుందాం. సో నెయ్యితో చక్కగా కొన్నిటిని వేయించేసుకోవాలి. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ఇక మనకు పోపు, మామూలుగా మన సౌత్ ఇండియన్ పోపు ఉంటుంది కదా, సో ఆ పోపుతో మొదలు పెట్టేసుకుందాం. ఆవిరితో ఏది చేసినా కూడా ఒకటి హెల్దీ, ఒకటి టేస్టీ. ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది ఆవిరిలో చేస్తే. అది ఏంటో అర్థం కాదు కానీ ఆటోమేటిక్ టేస్ట్. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే మినప్పప్పు. ఇంకా పప్పులు చూసుకోండి, ఇంకా మీ ఇష్టం బట్టి. మీకు ఎక్కువ పప్పులు కావాలంటే పప్పులు అలా పోపు తగలాలి అంటే అలా వేసుకోవచ్చు. కొంతమందికి అంత ఇష్టం ఉండదు, దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఆ తర్వాత శనగపప్పు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత అల్లం ముక్కలు, సో ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, ఆ తర్వాత ఇదిగోండి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు చాలా సన్నగా తరుక్కోవాలి. ఇందులో ఉల్లికాడలు. సో మీరు మామూలుగా ఇంట్లో చేసేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. సో మనం ఉల్లికాడలు వేస్తున్నాం అనమాట, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఇది కూడా ఒక్కసారి వేయించేస్తాం. నేతిలో వేయించుకుంటే ఇంకా అసలు ఆ టేస్ట్ వేరే కదండి. నెయ్యి ఈజ్ నెయ్యి. ఖచ్చితంగా 2 స్పూన్ల నెయ్యి ప్రతిరోజు అందరూ తినాలట. గుడ్ ఫ్యాట్ అంటే మనకు గుడ్ ఫ్యాట్ కూడా మన ఒంటికి చాలా అవసరం. సో ఫ్యాట్ అనేది అసలు పూర్తిగా మన శరీరంలోంచి తీసేయాలి అని ఎవరు చెప్పరు. సో ఫ్యాట్ అనేది మనకు కావాలి, గుడ్ ఫ్యాట్ కావాలి, గుడ్ కొలెస్ట్రాల్ కూడా కావాలి. సో ఇవన్నీ గుడ్ అనే పదం మనకు కావాలి. సో అందుకు రోజుకు 2 స్పూన్ల నెయ్యి ఖచ్చితంగా తినమని చెప్తూ ఉంటారనమాట. సో నెయ్యి పూర్తిగా అవాయిడ్ చేయకండి.
సో ఆ తర్వాత మనము క్యారెట్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం దీంట్లో. సో ఇది కూడా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఓవరాల్గా కంటి హెల్త్ని, కంటి సమస్యలు రాకుండా ఉండడానికి మనము ఇటువంటి ఫుడ్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. మన పూర్వీకులు ఇవన్నీ బాగా ఎక్కువగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా ఏ రోగాలు వచ్చేవి కాదు. సో ఈ మధ్యకాలం ఈ ఫాస్ట్ జనరేషన్లో అంటే లాస్ట్ 2 డికేడ్స్గా మనం చూసుకుంటే 2-3 డికేడ్స్గా కొద్దిగా ఏంటి అంటే అప్పటి వాళ్ళతో 50 సంవత్సరాల ముందు వాళ్ళతో పోల్చుకుంటే డెఫినెట్గా లాస్ట్ 20 సంవత్సరాల వాళ్ళు కొంచెం వీకే. ఈ జనరేషన్ ఏంటి ఇంకా వీక్ ముందు జనరేషన్తో పోల్చుకుంటే. అంటే వాల్యూస్, వంటల వాడకాలు, పదార్థాల వాడకాలు ఇవన్నీ కాస్త కొంచెం అలా తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవేర్నెస్ వచ్చి కొంచెం అలా మళ్ళీ కొంచెం ఎలివేట్ అవుతున్నాయి అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే క్యారెట్ కూడా లైట్గా వేగిపోయింది. తోటకూర సన్నగా చక్కగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో తోటకూరను కూడా దీనికి సమానంగా మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకుందాం. చూద్దాం, ఒక్కసారి వేయించుకున్నాక ఇంకా అవసరం అయితే వేసుకోవచ్చు. అంటే ఆకుకూరలు కదండి, మనం ఎంత వేసినా కూడా దగ్గరికి అయిపోతూ ఉంటాయి కాబట్టి చూద్దాం. టేస్ట్ అండి, అంటే మనకు ఆకుకూరలు అన్నీ కూడా చాలా టేస్టీ. పాలకూర చాలా టేస్టీగా ఉంటుంది, తోటకూర చాలా బాగుంటుంది. తోటకూర కూర పెసరపప్పు వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది కదా. తోటకూర, కొబ్బరి, పెసరపప్పు, తోటకూర, కొబ్బరి, శనగపప్పు, ఇలా మనకు చాలా రకరకాలు ఉన్నాయి. చేసుకోవాలి అవన్నీ కూడా. సో పిల్లలు తినరు అనే ఒక సాక్ అనేది మనం డెఫినెట్గా మానేయాలండి. సో వాళ్ళకి నేనంటాను, వాళ్ళకి అన్ని వాల్యూస్ గురించి చెప్పి తినిపిస్తే ఇంకా బాగుంటుందేమో అనేది. బికాజ్ వాళ్ళకు ఒక రోజు కాకపోతే ఇంకో రోజు వాళ్ళకి అర్థమవుతుంది కదా. అంటే నేను 4 ఏళ్ల లోపల పిల్లల గురించి మాట్లాడట్లేదు, 7-8 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లల గురించి మాట్లాడుతున్నాను. అసలే ఈ మధ్య పిల్లలు చాలా ఫాస్ట్ అయిపోయారు, అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఇది ఎందుకు అర్థం చేసుకోరు? ఓకే, సో కొంచెం మనకు ఆ పచ్చివాసన పోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది ప్రాసెస్ కూడా. సో దీనికి తగ్గట్టుగా ఉప్పు అండ్ ఓవరాల్గా వంటకు తగ్గ ఉప్పు వేసేస్తున్నాను. ఇంకా మళ్ళీ ఏం వేయనక్కర్లేదు. సో చక్కగా ఇది వేయించేసుకున్నాక ఇది సిమ్లోనే పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, కొంచెం ఎక్కువగానే. ఎందుకు అనేది చెప్తాను. ఒక్కసారి వాటర్ యాడ్ చేసుకొని ఇది కొంచెం మనకు మరీ మరుగుతున్నప్పుడే కాకుండా ఈ లోపే రాగి పిండిని చక్కగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. ఎలా రావాలి అంటే మనకు రాగి ముద్ద ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వరకు చూసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. డెఫినెట్గా దగ్గర పడుతుందండి ఇది. ఒక 2 మినిట్స్ ఇలా చక్కగా వదిలేసామంటే బాగా దగ్గర పడదు. అంటే మనకు ఇది మనకు రాగి ముద్ద కన్సిస్టెన్సీలో అయ్యి అది కాస్త చల్లారిన తర్వాత ఒక ఉండ కట్టుకోవడానికి అణువుగా మనం చేసుకోవాలి. ఇదండి ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్. ఏంటి అంటే డైరెక్ట్గా పచ్చిగా అలా వేసేసి చేస్తే అస్సలు బాగోదు. ఇలాంటి ప్రాసెస్లో చేసి మనం వేస్తే కనుక చక్కగా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రాసెస్ కూడా ఈజీ, ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మనకు కూడా ఏదో పచ్చిగా తిన్నట్టు కూడా ఉండదు. చూడండి, ఇక్కడ ఎక్కడా కూడా మనకు ఉండలు లేవు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, లేకపోతే సిమ్ అయినా పర్వాలేదు, కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా. రాగికున్నది అంటే రాగి ఏంటంటే చాలా అంటే మనం వేసినప్పుడు నీళ్ళగా అనిపిస్తుంది కదా, అది ఒక్క 2-3 నిమిషాలు అయిన తర్వాత కొంచెం మనకు అది ప్రాపర్గా వేడి వచ్చిన తర్వాత దగ్గర పడిపోతుంది. సో ఉప్పులు, కారాలు, కావాల్సిన పప్పులు, తోటకూర ఇవన్నీ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇంకా వేయాల్సిందైతే ఏం లేదని చివరిగా కాస్త కొత్తిమీర వేయాలి. చివరిగా అలా కొత్తిమీర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక రాగి ముద్ద కన్సిస్టెన్సీలోకి తీసుకురావాలి. చూసారా, ఒక్క 2-3 మినిట్స్ అయితే చక్కగా మనకి ఇలా కన్సిస్టెన్సీలో అయిపోయింది. ఇది ఇంకొంచెం మనకు చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుతుంది. అంటే మనకు ఉండలు ఇలా చేసుకోవడానికి అణువుగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇదిగోండి ఆవిరి పాత్ర. సో ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం.
స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో నీళ్లు వేడయ్యే లోపు మనం ఏం చేయాలంటే ఇదిగోండి ఇలా ఒక ఆవిరి ప్లేట్ తీసుకున్నాం కదా. సో చేతికి కాస్త నూనె నెయ్యో రాసుకొని ఇదిగోండి ఉండల్ని ఇలా తీసుకుందాం. ఇక మనకు కావాల్సిన సైజ్ని బట్టి మనం తీసుకోవచ్చు. చిట్టిగా బుజ్జిగా తీసుకోవాలి అనుకుంటే ఈ సైజులో మనం తీసుకోవచ్చు. సో అంతకన్నా ముందు కాస్త నూనెని మన ప్లేట్కి కూడా రాసేసుకుందాం. బెటర్ కదా, అంటుకోకుండా వస్తుంది. ఓకే, ఇలా మనం ఉండలు తయారు చేసుకొని ఈ ఆవిరి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇది మీకు ప్రాసెస్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు మామూలుగా ఇడ్లీలు తయారు చేసుకున్నట్టే, కాకపోతే ఇడ్లీ పిండి మనం సులభంగా చేసుకోవచ్చు, రుబ్బుకుంటాం కాబట్టి. ఇది ఏంటి అంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది దానికి, అంతకన్నా ఏమీ లేదు. ఓకే, సో ఈ విధంగా మనం తయారు చేసుకొని చక్కగా ఈ ఆవిరి ప్లేట్ పాత్రలో పెట్టేసుకుంటాం. మూత పెట్టేసి ఒక 7 నుంచి 8 నిమిషాల వరకు మనం వెయిట్ చేసామంటే చక్కగా టేస్టీగా ఆవిరి ఉండలు రెడీ అయిపోతాయి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. అరటి లేదా బంగాళదుంప ముక్కల మీద ఉప్పు నీళ్లు చల్లిన తర్వాత ఒక పావు గంట సేపు వెయిట్ చేసి ఆ తర్వాత వేపుడు తయారు చేసుకుంటే వేపుడు చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తుంది. ఈసారి అరటి లేదా బంగాళదుంప ఫ్రై తయారు చేసుకునేటప్పుడు ఈ చిట్కాని తప్పకుండా ఉపయోగించండి. మనం చక్కగా ఆవిరి పాత్రలో రాగి తోటకూర ఆవిరి ఉండలు తయారు చేసుకుంటున్నాము. సో స్టవ్ ఆఫ్ చేసేసానండి. సో కొంచెం ప్రెషర్ కూడా తగ్గిపోయింది కాబట్టి చూద్దాం. సో ఆవిరిలో చేసాం కాబట్టి ఇంక రుచి విషయాల్లో అసలు చెప్పాల్సిన పనే లేదు. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. చూసారా, మనకి కింద మనకు నూనె రాయడం వల్ల అసలు ఎక్కడ కూడా అంటుకోవట్లేదు. అండ్ అంటుకోకుండా చూసారా ఇలా వచ్చాయి కాబట్టి మనకి నీట్గా ఉడికిపోయిందని అర్థం అనమాట. సో దీన్ని చక్కగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. తెలుస్తుంది కదండి ఇందులో రాగి ఉపయోగించాము అని క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి రాగి కలర్ మంచి డామినెంట్ కలరు. ఇలా చక్కగా వేడిగా కమ్మగా 100% కమ్మగా ఉంటాయండి. ఎందుకంటే ఆవిరి మీద చేసాం కాబట్టి, రాగి ఉంది కాబట్టి ఇంక దీనికి టేస్ట్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సో రాగి తోటకూర ఆవిరి ఉండలు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రాగి తోటకూర ఆవిరి ఉండలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, తోటకూర 1 కప్పు, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, రాగి పిండిని 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా. రాగి తోటకూర ఆవిరి ఉండలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు వేసి వేగాక అందులో క్యారెట్ తురుము, తోటకూర, ఉప్పు, నీళ్లు, కాస్త రాగి పిండి వేసి చివరిగా కాస్త కొత్తిమీరను కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకొని చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఆవిరి పాత్రలో కాస్త నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఆవిరి పాత్రకి కాస్త నూనె రాసుకొని చల్లార్చుకున్న రాగి మిశ్రమాన్ని ఉండల్లాగా చుట్టుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి తోటకూర ఆవిరి ఉండలు రెడీ. చూసారు కదా, రాగి తోటకూర ఆవిరి ఉండలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఏమేమి టేస్ట్ నాకు బాగా ఎలివేట్ అవుతున్నాయని అర్థం చేసుకుంటున్నాను అనమాట. రాగి ఫస్ట్ అది ప్రీమియర్. రాగి తోటకూర అనే రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. కమ్మగా ఉందండి. కారం అసలు ఎక్కువ తెలియట్లేదు నాకైతే. సో అంటే ఇంకొంచెం స్పైసీగా కావాలనుకున్న వాడు మేబీ ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకోవాలేమో. అస్సలు కారం అయితే ఏం తెలియట్లేదు. చాలా టేస్టీగా ఉంది, కమ్మగా ఉంది. ఇంకా పప్పుల వరకు ఇంకా తగలేదు. పూర్తిగా తింటే ప్రాపర్గా తగులుతాయి అనుకుంటా. చాలా బాగుందండి. మంచి క్యాబేజ్ రుచి కూడా చాలా బాగా తెలుస్తుంది. సో వెరీ టేస్టీ. సో మరి మన మొదటి వంట మాత్రం చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? రెండో వంట పేరేంటో తెలుసా? మరమరాల ఊతప్పం.
మరి ముందుగా మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న మరమరాలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పెరుగు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇది ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అని చెప్పొచ్చండి. సో ఇక్కడ ఏంటంటే మనకు మరమరాలు మాత్రము ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలు కూడా ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే నానబెట్టనక్కర్లేదు, మనం కట్ చేశాక ఎప్పటికైనా నీళ్ళలోనే పెడతాం కాబట్టి అలా పెట్టామంతే. సో మిగతా కొంత కూడా ఒక ప్రాసెస్లో చూసుకుంటే ఇట్స్ అ వెరీ సింపుల్ ప్రాసెస్, ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి ప్రాసెస్. మంచి ఎనర్జీ అండి, మరమరాలు అంటేనే మంచి ఎనర్జీ, మంచి శక్తి. ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి అంటే మనకు మరమరాలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా మెదడు పనితీరుని మెరుగుపరిచే విషయంలో, అంటే మనకు జ్ఞాపక శక్తి తగ్గుతున్న వాళ్లకు మరమరాలు ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి ఎక్కువ రోజుల వరకు, కొన్ని ఏళ్ల వరకు అలాగే చక్కగా జ్ఞాపక శక్తి లోపించకుండా ఉండాలి అంటే బాగా హెల్ప్ చేస్తుంది. పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ సూట్ అయ్యే విధంగా మనం చక్కగా మరమరాల ఊతప్పం తయారు చేసుకుంటున్నాం. వెరీ వెరీ సింపుల్. సో ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇదిగోండి నేను తీసుకునే రవ్వ ఏంటి, గోధుమ రవ్వ. ఓకే, సో ఇలా గోధుమ రవ్వ కొంచెం తీసుకున్నాను. దీంట్లోకి ఇదిగోండి ముందుగా నానబెట్టుకున్నటువంటి బంగాళదుంప ముక్కలు, దానికి తగ్గట్టుగా తీసుకుంటే చాలు. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న మరమరాలు, సో పిండేసుకున్నాము ఆల్రెడీ. సో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే కూడా మనం పిండేసుకోవచ్చు. ఇది మన ముఖ్యమైన పదార్థం కాబట్టి దీన్ని కొంచెం మనం ఎక్కువగా వేసుకుందాం. ఇందులో కాస్త పెరుగు. సో ఇన్స్టెంట్గా చేసే ఏదైనా కూడా, ఊతప్పమైనా ఏదైనా కూడా మనం పెరుగు వేసుకుంటాం కాబట్టి దీంట్లో 2 నుంచి 3 స్పూన్ల పెరుగు. సో చక్కగా టేస్టీగా బాగుంటుంది. ఆ తర్వాత ఇక ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు, అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. సో చక్కగా, అంటే మనకి రుబ్బేసుకుంటాం కాబట్టి పిల్లలు తింటున్నా కూడా మనకు వాళ్ళకి మధ్యలో పంటికి అడ్డం రావడం అట్లాంటివి ఏమీ జరగవు. సో మనకు టెన్షన్ ఏమీ లేదనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం మనకు లైట్గా వాటర్ యాడ్ చేసుకుని, మరీ లూజ్గా కాకుండా, ఊతప్పం పిండి ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు కదా. సో దాని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం కాస్త నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బేసుకుందాం. రుబ్బుకున్న తర్వాత కూడా ఇందులో ఏమేమి మిక్స్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి చక్కగా ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని రుబ్బేసుకున్నాం. సో ఇంకా దీంట్లో యాడ్ చేసుకునే ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం మనకు థికెన్ అవుతుంది. సో దీంట్లో ఏమేమి యాడ్ చేసుకుంటున్నాము అంటే, 1 సన్నగా తరుక్కున్న క్యాబేజ్ ముక్కలు. అంటే ఊతప్పం అంటే మనకు డెఫినెట్గా వెజిటబుల్స్ లేకుండా ఊతప్పం రుచి బాగోదు కదా. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత క్యారెట్ తురుము. కొంతమంది టొమాటో ముక్కలు కూడా వేసుకుంటారు, చిన్నగా కట్ చేసుకున్నవి, అలా కూడా వేసుకోవచ్చు. రివర్స్, కొంతమందికి అసలు టొమాటో వేయడం ఇష్టం ఉండదు ఊతప్పంలో. అంటే ఈ యాడ్ ఆన్స్ అవన్నీ ఇంకా మీ ఇష్టం అండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక దీంట్లో మనం కాస్త జీలకర్ర వేసేసుకుందాము. అలాగే కాస్త ఇన్స్టెంట్గా చేసాం కాబట్టి కాస్త సోడా అన్నమాట, వంట సోడా లైట్గా వేసుకుంటే మనకి ఊతప్పం అంటే కొద్దిగా అలా ప్లంపీగా ఉంటే బాగుంటుంది కదా. ఆ తర్వాత కాస్త ఉప్పు, సో దీనికి తగ్గట్టుగా ఉప్పు. చివరిగా కొత్తిమీర. సో దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఒక్కసారి అన్నీ, అంటే మనకి ఉప్పులు తర్వాత సోడా మనం వేసినవన్నీ కూడా కలిసే విధంగా చేసుకుందాం. చూసారా, అంటే మనం కొంచెం నీళ్ళగా రుబ్బుకున్నప్పటికీ కూడా మనం ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగి చేసుకుందాం. సో చూసారా ఎంత సింపుల్గా ఉందో మరమరాల ఊతప్పం. మీరు హ్యాపీగా మార్నింగ్ పెద్ద టైం దీన్ని కేటాయించాల్సిన అవసరమే లేదు. ప్రతి ఒక్కరింట్లో బంగాళదుంపలు ఉంటాయి కాబట్టి బంగాళదుంపలు కట్ చేసుకోవడము, మరమరాలు ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవడము, గోధుమ రవ్వ ఉంటే చక్కగా ఈ వంటని ఒక 10 నిమిషాల్లో మనం ఈ పిండిని రెడీ చేసేసుకోవచ్చు. సో ఊతప్పం ఈసారి పొద్దున్నే లేచి ఏం కావాలి అంటే ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఉప్మాలు కాకుండా ఇలా కొంచెం హెల్దీగా మనం ఊతప్పం తయారు చేసుకోవచ్చు.
ఓకే, సో ఫస్ట్ ఇలా ఒక ఊతప్పం పాత్ర పెట్టుకొని లైట్గా కాస్త నూనె వేసుకొని ఒకసారి ఇలా గ్రీజ్ లాగా చేయించేసుకుందాం. మీరు దీన్ని ఇంకా నెయ్యితో వేయించుకుంటారో చక్కగా నూనెతో కాల్చుకుంటారో చూసుకోండి. సో నెయ్యితో కూడా చాలా టేస్టీగా ఉంటుంది, బటర్తో కూడా బాగుంటుంది, అది ఇంకా మీ ఆప్షన్. బాగుంటుంది, మీరు నెయ్యితోనే చేసుకోండి ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా ఊతప్పంకు నెయ్యి అద్దరిపోతుంది అనమాట. అండ్ ఇది మనకు పెరుగు కూడా అందరి ఇంట్లో ఉంటుంది కాబట్టి పెరుగు కూడా చక్కగా ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే మనకు ప్రాపర్ టేస్ట్ ఇన్స్టెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ ప్రాపర్ టేస్ట్ కావాలి అంటే 100% మనం పెరుగు వేయాల్సిందే. ఓకే, ఒక గుంట గరిటె తీసేసుకుందాం. ఓకే, సో పెరం కాస్త వేడెక్కిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండి ఏదైతే ఉందో దీన్ని కొంచెం మనకు లావుగా వేసేసుకుందాం. కాస్త పైన నుంచి నెయ్యో నూనె వాట్ ఎవర్ మీరు దేంతో చేస్తుంటే అది వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ చక్కగా మూత పెట్టి కూడా మీరు హ్యాపీగా దీన్ని ఆవిరి మీదకు లాగా కూడా ఉడికించుకోవచ్చు. సో ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దామండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. వెల్లుల్లి రెబ్బల పొట్టు తీయడానికి మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అయితే ఈసారి ఏం చేయండి అంటే దాన్ని 1 గంట సేపు నీళ్లలో నానబెట్టేసేయండి. ఆ తర్వాత పొట్టు తీయండి. వెల్లుల్లి పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కాబట్టి ట్రై చేయండి. మనం చక్కగా మరమరాలు, బంగాళదుంపలు, గోధుమ రవ్వ ఇవన్నీ వేసి మనకు కావాల్సినవన్నీ వేసుకొని ఇలా ఊతప్పం తయారు చేసుకున్నాము. సో చూసారా, ఒకవైపు తిప్పాను, ఇదంతా కూడా కరకరలాడుతూ భలే వచ్చింది అసలు. ఇదిగోండి. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఊతప్పం అంటే ప్రాపర్గా అలా ఊతప్పం లాగా చక్కగా బుజ్జిగా లావుగా వచ్చిందనమాట. సో మరమరాల ఊతప్పం వెరీ సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. 100% అని చెప్పగలరు. ఎందుకంటే దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ ద్వారా కొంతవరకు మనం చెప్పేసుకోవచ్చు. సో దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న మరమరాలు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1/2 కప్పు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, పెరుగు కొద్దిగా, క్యారెట్ తురుము 1/2 కప్పు, క్యాబేజ్ తరుగు 1/2 కప్పు, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు. మరమరాల ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో గోధుమ రవ్వ, బంగాళదుంప ముక్కలు, నానబెట్టుకున్న మరమరాలు, పెరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో క్యాబేజ్ తరుగు, ఉల్లికాడలు, క్యారెట్ తురుము, జీలకర్ర, వంట సోడా, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న పిండిని ఊతప్పం లాగా వేసుకుని 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మరమరాల ఊతప్పం రెడీ. మరమరాల ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకున్నారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ భలే ఉందండి అసలు, నిజంగా అద్దరింది. చెప్పాను 100% ఇలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. నేను అనుకున్న దానికన్నా నేను కొంచెం బాగుంది. కరకరలాడుతుంది రవ్వ వల్ల, బంగాళదుంపలు మరమరాల వల్ల ఒక మంచి రుచి, ఒక కమ్మటి రుచి. నేను పచ్చిమిరపకాయలు కూడా పక్కాగా మంచిగా వేశాను కాబట్టి స్పైస్ కూడా ఎంత ఉండాలో అంతే ఉందన్నమాట. చాలా చాలా బాగుంది, తప్పకుండా ప్రయత్నించండి. సో చూశారు కదా, ఇవాల్టి మన అమృతం కార్యక్రమంలో మొదటి వంట, 2 వంటలు కూడా సాత్వికంగా, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉన్నాయి. ప్రయత్నించండి. ఇది ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.